ప్రజల్ని ఉద్యోగస్తుల మీదకి ఉసుగొల్పి మీరు ఏం సాధించాలనుకుంటున్నారో ఏం చెప్పాలనుకుంటున్నారో దీని వెనుక మీకు ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏందో మాకు అర్థమవుతుంది రాజకీయ నాయకులకు. కానీ ప్రజల్ని ఈరోజు మీరు ప్రజలకు ఇస్తామన్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఇవ్వరు, ప్రజలకు ఇస్తామన్న హామీలు ఇవ్వరు, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వరు, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఏ ఒక్క సమస్య పరిష్కారం కోసం మీరు ముందుకు రారు. కానీ ప్రజల్ని మాత్రం వాడుకొని ఉద్యోగస్తుల మీద గుసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు కనుక రాజకీయ మతలబు ఏందో మాకు తెలుసు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎన్ని రకాలుగా ఈరోజు మీరు ఆలోచన చేసి ఎన్ని రకాలుగా ప్రజలను గుసిగొల్పే ప్రయత్నం చేసినా ప్రజలకు పూర్తి అవగాహన ఉన్నది మీ మీద, ఈ ప్రభుత్వం మీద. ప్రజలు అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నారు కాబట్టి ప్రజలు ఈరోజు స్థానంతో ఉన్నారు. ఏ స్థానం అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారికి కావాలనో ముఖ్యమంత్రి గారు స్థానం తప్పుతున్నారు. కానీ ప్రజలు స్థానంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలను వారు ఖచ్చితంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏ రోజైతే ప్రజలు తిరుగుబాటు చేస్తారో ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి దాచుకోవడానికి కూడా జాగా లేకుండా తప్పించుకు తిరగాల్సిన పరిస్థితి వస్తుందని తెలియజేస్తా ఉన్నాను. ఇది కేవలం మీరేదో అనుకుంటా ఉన్నారు, నేను ఉన్నది ఉన్నట్టుగా ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారని. మీరు అన్నీ తెలిసి మోసం చేసినారు ప్రజల్ని, అన్నీ తెలిసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిరు. ఈరోజు గద్దెనెక్కి అనుభవిస్తూ ఉన్నారు, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఒకవేళ నీకు చేత కాకపోతే నీకు తెలిసి అప్పుడు నేను తెలిసి నువ్వు ఇచ్చిన హామీ తప్పుడు హామీలు ఇచ్చి అధికారం ఎక్కి గద్దెనెక్కి ఈరోజు అనుభవిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీకు చేత కాకుంటే వెంటనే ప్రజా తీర్పును కోరండి, ఈ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయండి, ప్రజా తీర్పును కోరండి. అప్పుడు ప్రజలు ఎవరికి అధికారం ఇస్తారో ఏం నిర్ణయం తీసుకుంటారో అప్పుడు ప్రజా నిర్ణయానికి వదిలేద్దాం. ఖచ్చితంగా ఈరోజు స్పష్టమవుతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, మీకు ఆర్థికంగా నడిపించేటువంటి స్తోమత లేకుంటే, డిసిప్లిన్ లేకుంటే ఈరోజు ఆర్థిక వ్యవస్థ గాడి తప్పి ఆర్థిక వ్యవస్థ మీద మీకు ఆధిపత్యం లేని పక్షంలో, మీకు నడిపించిన చేతగాని పక్షంలో మీరు క్షమాపణ చెప్పి రాజీనామా చేయండి, ప్రజా తీర్పుకు వెళ్దాం, ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు పూర్తిగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మీరు ఆర్థిక ఎమర్జెన్సీ విధించే విధంగానే ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. ఈరోజు భారతదేశం ఈరోజు క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. ఒకవైపు 2 దేశాల మధ్యలో ఉద్రిక్తత ఏర్పడతా ఉన్నది. రేపు ఏదో రకంగా వారు మొదలైపోతే వారిని అడ్డం పెట్టుకొని మరింత ఆర్థిక సంక్షోభాన్ని చూపించి మీరు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టే ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది. మీరు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టి ఉద్యోగస్తుల జీతాలు కట్ చేసి సంక్షేమ కార్యక్రమాలు బంద్ పెట్టి దాన్ని అడ్డంగా ఉపయోగించుకొని ఈరోజు ఆర్థిక సంక్షోభాన్ని ముందు పెట్టి మీరు ఖచ్చితంగా అన్ని ఎగగొట్టాల్సినటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా చాలా స్పష్టమవుతుంది. మీరు ఆర్థిక ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకునే సమస్య లేదు. మేము ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ప్రజా ఉద్యమం తీసుకొస్తాం. మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం ఇచ్చే వరకు ప్రజల వెంటే ఉంటాం, పోరాటం చేసి మెడలు వంచుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీ ఆలోచన దుర్మార్గమైనటువంటి ఆలోచన, మీ ఆలోచన ప్రజా వ్యతిరేకమైనటువంటి ఆలోచన. మీరిచ్చిన హామీలు ఎగ్గొట్టడానికి ఏదో ఒక రకంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక రకంగా ప్రజలకు ఏదో తప్పుడు చెప్పి మాయ చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు దాన్ని అడ్డు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఒక అవకాశాన్ని తీసుకొని రేపు జరిగేటువంటి క్లిష్ట పరిస్థితిని అవకాశంగా తీసుకొని ఈరోజు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. ఏ రాష్ట్రంలో లేని ఆర్థిక ఎమర్జెన్సీ మన రాష్ట్రంలో పెట్టినా, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు నడిపించకపోయినా ఖచ్చితంగా ప్రజా ఉద్యమం చేస్తాం, మెడలు వంచుతాం. చేత కాకుంటే రాజీనామా చేయండి, ప్రజా తీర్పు కోరండి. కానీ మీరు ఈ రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము కూడా ప్రజా ఉద్యమంలో పాల్గొంటామని తెలియజేస్తా ఉన్నాను.